హాయ్ గైస్, ఇప్పుడే సత్యం సుందరం సినిమా చూడటం జరిగింది. సత్యం సుందరం సినిమాని ప్రేమ్ కుమార్ అనే డైరెక్టర్ సూపర్ అంటే సూపర్గా తెరకెక్కించారన్నమాట. అదేవిధంగా ఇలాంటి స్టోరీని అరవింద స్వామి అదేవిధంగా కార్తీ యాక్సెప్ట్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. అదేవిధంగా 96 అనే మూవీ తర్వాత తెలుగులో జాను అనే మూవీతో శర్వానంద్ మూవీ రీమేక్ చేయడం జరిగింది. అలాంటి మూవీ తర్వాత ప్రేమ్ కుమార్ ఇలాంటి స్టోరీని ఎంచుకొని ఇలాంటి గ్రిప్పింగ్ కథతో ఇలాంటి సినిమా ఎమోషన్తో ఈ సినిమా తీసి చాలా అంటే చాలా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఈ స్టోరీ మన ఊరికి తీసుకెళ్తుంది, మన ఫ్రెండ్స్ని పరిచయం చేస్తుంది, మన బంధువులు ఎవరు, మన స్నేహితులు ఎవరు, చిన్నప్పుడు చేసిన పనుల్ని, మనం చిన్నప్పుడు ఏమేం చేసాం, చిన్నప్పుడు ఎలాంటి పనులు చేసాం, చిన్నప్పుడు ఎక్కడ తిరిగాం, ఎక్కడ ఉన్నాం, ఏం తిన్నాం, ఎక్కడ ఏం చేసాం, ప్రతి పిన్ టు పిన్ మన జీవితాన్ని గుర్తు చేస్తుంది గైస్. అదేవిధంగా ఇలాంటి స్టోరీలు చూసినప్పుడు హీరో యొక్క గొప్పతనం, హీరో యొక్క వాల్యూ మనకు అర్థమవుతుంది. కార్తీ యాక్టింగ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఒకప్పుడు తెలుగులో ఊపిరి అనే సినిమా చేసి ఎక్సలెంట్ హిట్ అయింది, ఆ సూపర్ హిట్ మూవీ. దాంట్లో చేసినట్టుగా ఈ మూవీలో కూడా సెకండ్ క్యారెక్టర్ అయినా సూపర్ అంటే సూపర్గా ఉంది. అదేవిధంగా అరవింద స్వామి సూపర్ అంటే సూపర్ యాక్టింగ్ చేయడం జరిగింది గైస్. ఇలాంటి స్టోరీలు చూసినప్పుడే కొత్తగా వచ్చే డైరెక్టర్లకి మేము కూడా ఇలాంటి కథలు తీయవచ్చు, ఇలాంటి కథలు చెప్పవచ్చు. ఎందుకంటే మూవీలో వితౌట్ ఫైట్ తోటి సినిమా తీయడం అంటే యాక్చువల్లీ ఈ మూవీ ఈ టైంలో కాకుండా దేవరా లాంటి పెద్ద మూవీ ఉంది కాబట్టి చాలా మంది ఈ సినిమా పోవడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. కానీ ఈ సినిమా కానీ మామూలు టైంలో కానీ ఏం సినిమాలు లేనప్పుడు కానీ రిలీజ్ అంటే ఖచ్చితంగా 50 crores మ్యాక్సిమం 100 crores ఈ సినిమా దాటేసి. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైనా మన వాళ్ళని కావాలనుకున్న వాళ్ళని మనం దూరంగా ఉన్నప్పుడు ఏదో ఒక రోజు మనం ఏదో ఒక సిచ్యువేషన్లో మన వాళ్ళు మనకు గుర్తుకు వచ్చినప్పుడు, ఏదో ఒక టైంలో మనం నైట్ పడుకున్నప్పుడు మన ఫ్రెండ్స్ మనకు గుర్తొస్తారు గైస్. ఆ గుర్తు వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా మన కళ్ళమ్మటి నీళ్ళు అనేది రావడం జరుగుతుంది గైస్. అలాంటి స్టోరీని ఇంత మంచిగా తీర్చిదిద్దిన కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు. సారీ ఫర్ ద డిలే గైస్. ఇంకా ముందు త్వరగా రివ్యూలు చేయడానికి ప్రయత్నిస్తాం. మీ సపోర్ట్ అనేది కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ మామ బ్రోని ప్రోత్సహించండి. దిస్ ఇస్ ద మామ బ్రో సైనింగ్ ఆఫ్.